ఇప్పుడు చాలామంది బైక్స్ నడపడం చిన్న పిల్లల నుండి నడుపుతున్నారు. అంటే టీనేజర్స్ నుండే బైక్స్ నడపడం స్టార్ట్ చేస్తున్నారు. బైక్ నడిపేటప్పుడు ఇలా మనం పట్టుకుంటాం కదా, పట్టుకున్నప్పుడు సడన్గా ఈ నర్వ్స్ అనేటివి బిగుసుకుపోయినట్టు అనిపిస్తాయి. కొంకర్లు పోతాయి. అలా ఎందుకు అవుతుంది? క్రాంప్, ఇది మీరు చెప్పేది క్రాంప్ అండి. బైక్స్ నడిపేటప్పుడే కదా, అప్పుడప్పుడు నడిచేటప్పుడు కూడా అరిపాదంలో కొంకర్లు అనేది రావచ్చు. నరం ఇలా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సివియర్ గా పెయిన్ఫుల్ ఉంటుంది. అప్పుడప్పుడు బ్రీత్ చేసేటప్పుడు కూడా మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ లో, లేదా అప్పుడప్పుడు ఐలిడ్ కూడా కొంచెం ఇట్లా ఫ్లిక్కర్ అవుతా ఉండటము, ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్. ఈ బాడీలో ఉన్న మన ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుందండి ఫ్రీక్వెంట్గా. విటమిన్ డి ఇన్సఫిషియన్సీ, కాల్షియం, మెగ్నీషియం ఇట్లాంటి ఎలక్ట్రోలైట్స్ తగ్గటం వల్ల, మేబీ అప్పుడప్పుడు సోడియం కూడా, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, వీటి వల్ల ఇలాంటి మజిల్స్ అనేవి హైపర్ యాక్టివ్ అయ్యి చిన్న స్టిమ్యులస్కి కూడా అవి కరెక్ట్గా జడ్జి చేయకుండా ఎక్సెసివ్గా కాంట్రాక్ట్ అవడం జరుగుతుంది. అది క్రాంప్ లాగా మనకి ఏర్పడుతుంది. అంటే ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా అలా ఫ్యూచర్లో పట్టించుకోకుండా ఉండుంటే? లేదు, ఇట్స్ ఎ పర్ఫెక్ట్లీ ట్రీటబుల్ కండిషన్. మీలో ఏ డెఫిషియన్సీ ఉందో కనుక్కొని దాన్ని మనం ప్రాపర్గా సబ్స్టిట్యూట్ చేయగలిగితే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్రీటబుల్.